హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ మ్యాడ్స్టర్. దేవరా ఈ ఇయర్ రిలీజ్ కాబోతున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్. ఈ మూవీ సెప్టెంబర్ 27న అంటే ఈ ఫ్రైడే మన ముందుకు రాబోతుంది. ఆన్ దట్ నోట్, ఇప్పటి వరకు మూవీ టీం రిలీజ్ చేసిన ప్రమోషనల్ కాంటెంట్ ఎలా ఉంది, అసలు దేవరా మూవీ నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు, జూనియర్ ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయబోతున్నాడా, మన సోషల్ టీచర్ కొరటాల శివ గారు సోషల్ ఎలిమెంట్ని కమర్షియల్ ఎలిమెంట్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి సక్సెస్ కొట్టడంలో మాస్టర్. ఆచార్య తర్వాత నెగిటివిటీ అనే కెరటాలు కొరటాలని బాగా ఇబ్బంది పెట్టాయి. చూద్దాం, దేవరా రిలీజ్ తర్వాత గెలిచేది ఆ కెరటాల, ఈ కొరటాల. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే కెరటాల కొరటాల. ఏం రైమింగ్ పట్టావరా ఒరు సాంబా, కొట్టేరా. ఏంటండి, ఏం కొట్టాలా అని చూస్తున్నారా? మీరు అనుకున్నది కాదులేండి. అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు ఆనిముత్యాలు ఇలా రాలుతాయి. అవి మిస్ అవ్వకూడదు అంటే ఆ సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఈ వీడియోలోకి వెళ్దాం. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారు ఆల్రెడీ జనతా గ్యారేజ్ అనే మూవీకి కొలాబ్ అయ్యారు. ఆ మూవీ మంచి హిట్ అయింది. దేవరా వీళ్ళిద్దరి సెకండ్ కొలాబరేషన్. బట్ ఇప్పుడు ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియన్ లెవెల్లో రికగ్నేషన్ తెచ్చుకున్నాడు. సాధారణంగా ఎస్పెషల్లీ మన తెలుగు సినిమాల్లో హీరో అనేవాడు ఒక గ్రూప్ ఆఫ్ బ్యాడ్ పీపుల్కి ఎగనెస్ట్గా ఉండి ఒక వర్గానికి ధైర్యం అవుతాడు. అంటే హీరో ఈజ్ అ సేవియర్. బట్ బాగా ధైర్యం ఉన్నవాడికి భయం ఇవ్వడమే ఈ మూవీ కాన్సెప్ట్. వన్ మస్ట్ హ్యావ్ ఎ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. ఆన్ పేపర్ ఈ లైన్ వింటే ఎన్టీఆర్ ఏంటి ఎవరైనా ఓకే అనేయాల్సిందే. బట్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్. పేపర్ మీద ఉన్న ఈ ఐడియా స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అయ్యిందా? మూవీ టీం రిలీజ్ చేసిన ప్రమోషనల్ కాంటెంట్ లైక్ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్, జాహ్నవి పాప, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యిందనే అనిపిస్తుంది. అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్ ఎక్కడో తస్కరించినట్టున్నా సరే మన చెవికైతే వినసంపుగా ఉన్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే రామ్జో గారి లిరిక్స్ నెక్స్ట్ లెవెల్. ఉరికే ధైర్యమ్మ జాగ్రత్త, రాకే ఎగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంత. కొరటాల శివ గారు అనుకున్న థీమ్ని ఒక్క లైన్లో చెప్పేశారు. జనరల్గా కొరటాల గారి మూవీస్లో చాలా సటిల్ హీరోయిజం అండ్ హీరోస్కి చాలా నోబుల్ ఐడియాలజీ ఉంటుంది. ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా ఇచ్చిన ప్రామిస్ కోసం నిలబడతాడు భరత్. తన అమ్మని చంపిన శత్రువుతో కూడా ప్రేమతో దగ్గరయ్యి రెండు ఊర్ల మధ్య వైరాన్ని చల్లారుస్తాడు మిర్చిలో ప్రభాస్. శ్రీమంతుడిలో ఒక ఊరిని అడాప్ట్ చేసుకుంటాడు మహేష్ బాబు. అందుకే కొరటాల హీరోస్కి హీరోయిజం లౌడ్గా ఉండదు, చాలా సటిల్గా ఉంటుంది. అండ్ దీనివల్ల కొన్నిసార్లు మూవీ చాలా ఫ్లాట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ, ఆచార్యలాగా. బట్ దేవరాలో తను తీసుకున్న పాయింటే ధైర్యం ఎక్కువైన వాడికి భయాన్ని ఇవ్వటం. బట్ ఈ పాయింట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఖచ్చితంగా బోయవాడి మాదిరి ఒక హీరోయిజం కావాలి, విచ్ కొరటాల నెవర్ ట్రైడ్. ఇంకా టీజర్స్, ట్రైలర్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ట్రైలర్లో మోస్ట్లీ దేవర వరల్డ్ని అండ్ మూవీ థీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్రైలర్లో డైలాగ్స్, బీజిఎం టు అన్ ఎక్స్టెంట్ ఎన్టీఆర్ లుక్స్ బాగానే వర్క్ అయ్యాయి. బట్ ట్రైలర్లో నాకు నచ్చనిది మాత్రం విజువల్సే భయ్యా, ఎక్కడో కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ మొన్న రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్లో మాత్రం అండర్ వాటర్ సీక్వెన్స్, ఆయుధ పూజ సీక్వెన్స్, బీజిఎం, యాక్షన్ సీక్వెన్సెస్, జాహ్నవి పాప, ఇలా ట్రైలర్లో ప్రజెంట్ చేసిన ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఈ ట్రైలర్ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేసిందనే చెప్పాలి. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ గారు ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నారో సెకండ్ ట్రైలర్ చూసాకే అర్థమైంది భయ్య నాకు. ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది, ఎస్ఎస్ రాజమౌళి హీరోకి నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందని. అండ్ దెన్ దేర్ ఈజ్ అనదర్ సెంటిమెంట్, ఒక ఫ్లాప్ మూవీ డైరెక్టర్తో ఎన్టీఆర్ వర్క్ చేసిన ప్రతిసారి రిజల్ట్ బ్లాక్ బస్టరే. నాకెందుకో ఈ కాంటెంట్ చూసాక ఈసారి రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ తన సెంటిమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు అనిపిస్తుంది. ఇన్ని పాజిటివ్ వైబ్స్ మధ్య కూడా దేవరా టీం ముందు చాలా ఛాలెంజెసే ఉన్నాయి. అవేంటంటే ఎన్టీఆర్కి ఆల్మోస్ట్ 6 years తర్వాత సోలో రిలీజ్ ఇది, అండ్ హీ హ్యాస్ టు బ్రేక్ ద రాజమౌళి కర్స్. కొరటాల శివ ఈజ్ కమింగ్ ఆఫ్టర్ అ డిజాస్టర్ అండ్ హీ హ్యాస్ అ పాయింట్ టు ప్రూవ్. తన మీద చాలా ప్రెషర్ ఉంది. అనిరుద్ధ్ తను తెలుగులో మ్యూజిక్ చేసిన ఏ మూవీ కూడా కమర్షియల్గా హిట్ అవ్వలేదు. అఫ్ కోర్స్ జెర్సీ ఈజ్ దేర్,
బట్ అది కమర్షియల్గా అంతగా వర్క్ అవ్వలేదు. జాహ్నవి పాప్కి ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం అండ్ షీ హ్యాస్ ద ప్రెషర్ ఆఫ్ క్యారీయింగ్ హర్ మామ్స్ లెగసీ. అండ్ ఫైనల్గా ఎన్టీఆర్ తనకి RRRతో వచ్చిన గ్లోబల్ రికగ్నైజేషన్ని నిలబెట్టుకోవాలి అన్న, దేవరా పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ని సెట్ చేయాలి అన్న ఈ మూవీ హిట్ అవ్వడం టీంకి చాలా ఇంపార్టెంట్. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇక్కడ వేస్తున్నా చూడండి. ఎప్పుడైతే ఒక మూవీని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారో ఫస్ట్ పార్ట్ని ఆబ్వియస్లీ వరల్డ్ బిల్డింగ్కి, క్యారెక్టర్ ఇంట్రోస్ కోసం మాత్రమే మేజర్గా యూజ్ చేస్తారు. ప్లాట్ పాయింట్స్ లేవు, ట్విస్టులు లేవు అన్నది భయ్య. ఇది ఇంకా సగం మూవీ మాత్రమే. బాహుబలి పార్ట్ 1 అండ్ పుష్ప పార్ట్ 1కి స్టార్టింగ్లో నెగిటివ్ టాక్ రావడానికి ఈ ఎక్స్పెక్టేషన్సే మేజర్ రీజన్. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు మన ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని పెంచుతూ ఈ జనరేషన్ డైరెక్టర్స్కి ఒక గుడ్ హెడ్ఏక్గా తయారయ్యారు. మీరు కనుక బాహుబలి, RRR రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. బట్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈస్ ఎ గుడ్ డ్రామా. అంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా గుడ్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆర్టిస్ట్ దగ్గర నుంచి. అండ్ ప్రతి సినిమాకి కుదరదు, బట్ వై కటప్ప కిల్ బాహుబలి లాంటి క్లిఫ్ హ్యాంగర్స్ ఏమైనా పెడితే ఇట్ విల్ సెట్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్ 2. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా సరే బాక్స్ ఆఫీస్ని అదే తప్పుగా అనుకోకండి, బాక్స్ ఆఫీస్ని దేవరా రూల్ చేస్తాడు అని చెప్తున్నా అంతే. ఆల్రెడీ అమెరికా నుండి అమలాపురం దాకా ప్రీ సేల్స్, బుకింగ్స్ టెర్రఫిక్గా ఉన్నాయి. ఎక్స్పెక్టింగ్ ఎ హ్యూజ్ డే 1. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దేవరా మూవీ ఏ థియేటర్లో ఏ షో చూడబోతున్నారో కామెంట్ చేయండి.